ఇది అమెరికాలో డ్యూ ప్రాసెస్ రైట్స్ అంటూ నేను కిరణ్ తుమ్మల గారితో కలిసి నిర్వహించిన లైవ్ షోలోని ఒక భాగం అండి. నమస్తే అండి. ఏప్రిల్ 5, 2025 సంవత్సరం. స్వాగతం అన్న ఇది అమెరికాకి. ఈ రోజు కూడా కిరణ్ తుమ్మల్ గారు నాతో ఉన్నారు. కిరణ్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ. నమస్కారం సార్. సో మెయిన్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని నేను అనుకుంటున్నాను. దిస్ ఈజ్ డ్యూ ప్రాసెస్ రైట్స్ గురించి ప్రైమరీగా ఉంటుంది. అలాగే దెర్ ఈస్ సో మచ్ హ్యాపెనింగ్. పొలిటికల్ గా అవేర్గా ఉండాల్సిన అవసరం లేకుండా ఆర్ పీపుల్ ఆర్ సేయింగ్ ట్యూన్ విత్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది నాకు అర్థం కావట్లేదు. లేకపోతే నేను ఊరికే అనవసరంగా హైరాణ పడుతున్నాను. మీ ఫేస్బుక్ పోస్టులు చూస్తూ ఉంటాను నేను. ఇట్ సీమ్స్ లైక్ యు ఆర్ ఇన్ టచ్ విత్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. చెప్పండి, వాట్ ఆర్ యువర్ థాట్స్ అబౌట్? సార్ అంటే ఒక 15-20 ఏళ్ల ముందులంటే నాకు కూడా అర్థమయ్యేది కాదు సార్ అసలు. అంటే ఎందుకంటే నాకు 401kలో ఎంత పెట్టాను, ఎంత తగ్గుతుంది, ఎంత పెరుగుతుంది అనేది అసలు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు అంటే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, పిల్లలు కాలేజ్కి వెళ్తున్నారు, ఇప్పుడు ఫీజులు పెరిగినాయి, ఇంటి రేట్లు పెరుగుతున్నాయి, మార్గేజ్ పేమెంట్లు పెరుగుతున్నాయి. సో ఆ క్రంచ్ టైంలో ప్రతి డాలర్కి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. పెరిగినప్పుడు మనకి అరే మన చుట్టూ ఏమవుతుంది, అసలు ఇది కాదు కదా మనం అనుకున్నది. అంటే నాయకత్వం అంటే ఇది కాదు కదా, నాయకత్వం అంటే బాధ్యత కదా, బాధ్యతగా ఉండాల్సిన నాయకుడు ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు ఏంటి అంటే ఒక పాశ్చాత్య ఇంకో దేశం యుక్రెయిన్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ఆయన కూర్చోబెట్టి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ఇంకో ముగ్గురు కలిసి ప్రెస్ మొదలు పెట్టి ఏదో చెడామెడా తిట్టేసి నువ్వు బయటకు పోయిన టైప్ లో మాట్లాడితే ఇది కాదు కదా మన నాయకత్వ లక్షణం. అంటే ఇది కాదు కదా మనం. సరే, ఐ థింక్ డైరెక్ట్ గా మనకు దానికి వెళ్తున్నాం. ముందు ఉపోద్ఘాతం ఇద్దాం. సో ఈ రోజు నేను కొంచెం ఐ హ్యాడ్ టు బ్యాక్ ఆఫ్ ఫ్రమ్ దిస్. అంటే నేను దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ నేను అడ్జస్ట్ అవడానికి. నేను 2014లో ఆపేసాను నేను షో చేయడం. సో యూ యూస్ టు లిసన్ టు దట్ వన్. అది ఆ ఫోరం వేరు, ఆ ఆడియన్స్ కూడా వేరు. ఇప్పుడు ఈ ఆడియన్స్ ఇది ఎక్కువగా నేను నా పర్సనల్ చాయిస్ ప్రకారం ఎక్కువగా పాలిటిక్స్ కి వెళ్ళాను. సో ఐ కెన్ అండర్స్టాండ్ I might have lost at least a big chunk of that audience. I am fine with it. Not because I want to lose them, but because of the topic. I chose the topic, so therefore I have to find new audience, right? Like the second thing ఏంటంటే ఫోరం మారింది. ఆడియో నుంచి వీడియోకి వచ్చింది. వీడియోకి వచ్చినప్పుడు అడాప్టేషన్ ప్రాబ్లం ఉంది. సో సబ్జెక్ట్లో నేను అప్పుడు ఎంత వైర్డ్గా ఉన్నాను, ఇప్పుడు ఎంత వైర్డ్గా ఉన్నాను. పాలిటిక్స్ ఎక్కువ మాట్లాడేవాడిని కదా అప్పుడు. ఇప్పుడైతే ఎక్కువ పాటలు మాట్లాడుతున్నాను. ఎందుకంటే దిస్ ఈజ్ మోర్ కాన్సిక్వెన్షియల్. ఇప్పుడు వినోదం కావాలి అంటే బోల్డ్ అవుట్లెట్లు ఉన్నాయి. యూ కెన్ గో టు యూట్యూబ్, గెట్ సో మచ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, రైట్? లైక్ ఐ కెనాట్ ప్రొవైడ్ దట్. సో ఆ అడ్జస్ట్మెంట్లో సో ఐమ్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్. లైక్ 3 గంటలు చేసేవాడు కదా ఆ రోజుల్లో షో. పాటలు ఉండేవి, టాపిక్స్ ఉండేవి. సో ఐ హ్యాడ్ ఆల్ ద ఎనర్జీ. ఇప్పుడు ప్రజలకి ఎక్కువగా ఆప్షన్స్ ఉండేసరికి ఈ 1 అవర్లో కుదించాలి అంటే ఏం చేయాలనుకునే దానికి ఐఎమ్ అడ్జస్టింగ్ టు దిస్ థింగ్. లెట్స్ ఫోకస్ ఆన్ 3 things ఈరోజు. ఓకే, ఐ హోప్ యూ కెన్ స్టే ఫర్ ఫుల్ అవర్. సో లెట్స్ ఫోకస్ ఆన్ 3 things. ఒకటి, నేను ముఖ్యంగా మాట్లాడాలనుకున్నది ఈ డ్యూ ప్రాసెస్ రైట్స్ గురించి. ముఖ్యంగా రుమైజా ఓస్టర్క్ అని టఫ్ట్ యూనివర్సిటీలో పిహెచ్డి స్టూడెంట్ని అరెస్ట్ చేసిన విధానం. దెర్ ఆర్ లాట్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్. ముఖ్యంగా నేను బికాజ్ ఐఎమ్ ఏ ప్రొఫెసర్, ఐ హ్యావ్ టు ఆస్క్, నా పిహెచ్డి స్టూడెంట్కి అలా అయితే నేను ఎలా రియాక్ట్ అవుతాను, ఏం చేస్తాను అనేది. ఐ హ్యావ్ టు ఆస్క్ దట్ క్వశ్చన్. ఇంట్రోస్పెక్షన్ ఇంపార్టెంట్. సో ఆ ఇంట్రోస్పెక్షన్తో ఏం చేయాలి నేను అంటే మనకున్న శక్తి చాలదు. ఐ మీన్ ప్రొఫెసర్ అయినా కానీ మా యూనివర్సిటీలో నా నూక్ అండ్ కార్నర్లో నేనేం చేయగలను అది చేస్తాను. అండ్ దెన్ ఏమన్నా కొంచెం ఇఫ్ యూ హ్యావ్ ఏజెన్సీ, మీనింగ్ అధికారానికి ఏజెన్సీకి, ఐ మీన్ పవర్కి ఏజెన్సీకి డిఫరెన్స్ ఉంటుంది. ఏజెన్సీ అంటే సంథింగ్ యూ కెన్ డూ యాజ్ అ గ్రూప్ ఆర్ అన్ ఇండివిజువల్. సో ఇండివిజువల్ ఓటర్కి ఏజెన్సీ ఉంటుంది, వెళ్ళి వాళ్ళు ఓటు వేయటమే వాళ్ళ ఏజెన్సీ. సో వాట్ కెన్ వీ డూ అనేది ఆలోచిస్తే, బట్ ఓవరాల్ పిక్చర్లో you step back and look at that one arrest incident. So what I want to focus today on that is F1 student లైనా కానీ, H1లో ఉన్న వాళ్ళైనా కానీ, అలాగే ఈవెన్ గ్రీన్ కార్డ్. వై ఓన్లీ గ్రీన్ కార్డ్? సిటిజన్స్ కూడా. సో ఆల్ దీస్ థింగ్స్, what do we know, what should we know if we ask for this? I mean, if we are in a similar situation అనే దాని గురించే మెయిన్ ఫోకస్. ఈ రుమైజా ఓస్టర్క్ అనే స్టూడెంట్ గురించి చెప్పే ముందు కొంచెం బిగ్గర్ పిక్చర్ ఇచ్చి చెప్తాను. సమ్ ఆఫ్ ద కాన్వర్సేషన్స్ ఐ హ్యావ్, యానెక్డోటల్ డేటా. మీరు కూడా మీ యానెక్డోట్స్ చెప్పండి, దెన్ వి విల్ గెట్ ఇన్ టు
రుమైజా హాస్టర్. నేను ఫేస్ చేసిన కాన్వర్సేషన్ 2 చెప్తాను లాస్ట్ 1 week 10 daysలో. మా నైబర్ వైఫ్ ఈజ్ కౌర్, సిక్, husband is a Hindu. I mean, they were both born and brought up here, Indians. I asked them recently, ఊరికే ఓదో మాట్లాడుతుంటే, I mean, they're close, but not like frequent గా visit చేసేంత close కాదు. I haven't seen them in a while, even though it is down the road ఎక్కడో house అయినా కానీ. Then our conversation went on like this. Oh, వాళ్ళకి 2 అబ్బాయిలు 1 అమ్మాయి, అండ్ దే ఆర్ హ్యావింగ్ కాన్వర్సేషన్. ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు, పేరెంట్స్ కూడా ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు, నేను ఇండియా నుంచి వచ్చాను. అండ్ దే ఆర్ హ్యావింగ్ ఎ కాన్వర్సేషన్. వెరెవర్ యూ గో ఇన్ యువర్ ఫోన్, కీప్ ఎ పిక్చర్ ఆఫ్ యువర్ US passport just in case you are stopped because you are brown skinned and all that. What's like, even my kids were asking, is there any chance that మా సిటిజన్షిప్ కానీ మా గ్రీన్ కార్డ్ కానీ ఏమన్నా చిన్న లొసుకలు ఉన్నాయా, ఏమన్నా వస్తాయా? అసలు వై ఆర్ యూ వరీడ్? వీ డోంట్ నో వాట్ ఆల్ హ్యాపెనింగ్. ఇంకొక ఎగ్జాంపుల్, మా కాలీగ్ పాకిస్తానీ, he came to me the other day on some business thing I did. He came to thank me for something I did. Uchi Mohan, I can't tell you, even though what you did probably not going to help me, but I can tell you my predicament ante cheppadu. Pakistan wala mother sick undat in Pakistan, and people are telling him not to visit Pakistan even though he's US citizen. I said, like, what this country has come down to in 70 effing days. I mean, I don't know. మీరు అలాంటి ఏదో ఫేస్ చేస్తుంటే చెప్పండి సార్. ఇప్పుడు అంటే నేను సియరా విస్టా రీజనల్ హాస్పిటల్ అని చెప్పి మన అరిజోనాలో చిన్న హాస్పిటల్ ఉందండి. మనకి మెక్సికో బార్డర్ నుంచి అబౌట్ 17 miles నార్త్లో ఉంటుంది. అంటే ఈ టూమ్ స్టోన్, మీరు సినిమాలు చూసారో చూడలేదు నాకు తెలియదు, కానీ టూమ్ స్టోన్ అనేది కూడా ఆ దగ్గరలోనే ఏరియా అనమాట, కౌబాయ్ ఏరియా. ఒకప్పుడు మైనింగ్ టౌన్ అనమాట అది. సో నేను సియరా విస్టా రీజనల్ హాస్పిటల్లో పనిచేసేవాడిని. అరిజోనాలో దిగి, అంటే ఫ్లైట్లో దిగి అక్కడి నుంచి ఒక 70 miles సౌత్కి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేవాడిని. ఒకసారి పోలీసు వాళ్ళు ఆపారు అనమాట. ఆపి ఐ నీడ్ టు చెక్ యువర్ ఐడి అంటే నేను ఐడి ఇచ్చాను. ఐడి వెరిఫై చేసుకున్నాడు. డూ యూ హ్యావ్ యువర్ పాస్పోర్ట్ ఆన్ యూ అని అడిగారు. దిస్ వాజ్ లైక్ 10 years బ్యాక్. సో అడిగితే నేను అన్నాను, పాస్పోర్ట్ ఎందుకు, నాకు ఐడి ఉంది కదా, డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడ్ ఐడి కదా, దీంతోనే నేను మొత్తం ట్రావెల్ చేస్తాను, దిస్ షుడ్ బి ఎనఫ్ రైట్ అని అన్నాను. అంటే నో, దిస్ కార్ వాజ్ యూజ్డ్ టు స్మగుల్ పీపుల్ ఇన్ టు US లాస్ట్ couple of weeks బ్యాక్ అంటే నేను అన్నా, come on, give me a break. This is the Avis contract. అది ఏవిస్ కార్ల కంపెనీ దగ్గర రెంట్ తీసుకున్న కారు. 2 వారాల ముందు ఈ కార్లో ఎవరు వెళ్ళారు, ఎవరు పోయారనే నాకు సంబంధం లేదు. నేను ఇవాళ ఈ కాంట్రాక్ట్ తీసుకున్నాను, కార్ తీసుకున్నాను. సో ఈ కార్ తీసుకుని నేను వెళ్తున్నాను, కావాలంటే నువ్వు నాతో పాటు ఫాలో అవ్వు, నేను క్లయింట్ సైడ్ తీసుకెళ్తాను. హాస్పిటల్లో పనిచేస్తున్నాను, అది కూడా ఆర్మీ బేస్ హాస్పిటల్, అది సియరా విస్టా రీజనల్ హాస్పిటల్ అది. సో ఆర్మీ బేస్ ఉంది అక్కడ. సో వాళ్ళ హాస్పిటల్లో పనిచేస్తున్నాను, కావాలంటే మా మేనేజర్లు వాళ్ళతో పరిచయం చేపిస్తానని చెప్పాను. అంటే ఆఫ్టర్ సమ్ కాన్వర్సేషన్ సెట్, ఐ విల్ లెట్ యూ గో నో, బట్ యూ నీడ్ టు క్యారీ యువర్ పాస్పోర్ట్. అండ్ లైక్, ఐమ్ నాట్ క్యారింగ్ మై పాస్పోర్ట్ హియర్. I don't want to carry my passport because that's not needed for me to travel within United States. ఒక యునైటెడ్ స్టేట్స్ నుంచి బయటకు వెళ్తేనే నాకు కావాలి, కానీ లేకపోతే అక్కడ లేదు అని చెప్పాను. అంటే ఇది మనలో, అంటే మన స్కిన్ వల్ల అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. అదే నా ప్లేస్లో ఇంకో తెల్లవాడు ఉంటే అనకపోవచ్చు, రైట్? అంటే తెల్లవాడు ఉంటే దే విల్ అజ్యూమ్ దట్ దే ఆర్ అమెరికన్ సిటిజన్స్. నేను ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే లేదా ఈవెన్ వైట్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్, ఎందుకంటే యూ నెవర్ నో. ఇప్పుడు even if you're a white person, there is so much nonsense happening. About 16 or 17 democratic states ki funds cut chestunadu, and then yesterday judge gave a very scathing rebuke for this. Enti FEMA funds, emergency funds, like Oregon got cut 126. I mean, half of them are white people. See, he's still doing it for white people also, because of the party affiliation, right? So మీరు చెప్పిన దాన్ని, I mean, this is 10 years ago, right? Like even before he became the president. Yeah. This has been a long time. అంటే 10-12 ఏళ్ల ముందు అప్పుడు ఇంకా సన్లో పనిచేస్తాను. ఓకే. సో డ్యూ ప్రాసెస్ రైట్స్, ఎరిజోనాలో ప్రాబ్లం ఏముందంటే మెక్సికన్స్ ఎక్కువ మంది అక్కడ నుంచి లోపలికి వస్తున్నారని చెప్పి చెక్ చేయడం మొదలెట్టారు. ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ దట్.
నేను అనేది ఏంటంటే, నాకు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. ఆ డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ ఉంది. వ్యాలిడిటీ ఉన్నప్పుడు దాని ప్రకారంగా నువ్వు చెక్ చేసుకుంటే, నేను ఎన్ని రోజుల నుంచి ఉన్నాను, ఏంటి, ఎప్పటి నుంచి నా లైసెన్స్ ఉంది, అన్నీ ఆళ్ళకి తెలుస్తాయి కదా సార్. ఏం తెలియదు సార్ ఆళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్‌తో. అంటే ఆ రియల్ ఐడి ఇప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ రియల్ ఐడి లేదు. అదేలెండి. ఇప్పుడుంది రియల్ ఐడి. రియల్ ఐడి అంటే అందరికీ చెప్పాల్సిన విషయం గూగుల్ చేయండి. అది రియల్ ఐడి అంటే మీ స్టేట్ ఇష్యూ చేసిన ఐడిలో టాప్‌లో స్టార్ ఉంటది. అంటే దే వెరిఫైడ్ దట్ యూ ఆర్ లీగల్లీ హియర్. అవును. దట్ వెరిఫికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అది కోవిడ్ టైంలో మ్యాండేటరీ అయితే దాన్ని ఎక్స్టెండ్ చేశారు. మరి ఇప్పుడు ఐ షుడ్ హావ్ చెక్డ్ ఇట్ బిఫోర్. రియల్ ఐడి ఉంటే దెర్ ఈస్ ఎ వెరిఫికేషన్ ఆన్ దట్. అది కూడా అది చాలా హైటెక్ ఐడీలు ఇప్పుడు వచ్చే ఐడీలు. దే ఆర్ నాట్ దట్ ఈజీ టు డూప్లికేటెడ్. Sure. So Yeah. that is one thing. And my neighbor's solution is have a picture of your passport on the phone and then show it. ఈ కాన్వర్సేషన్ మరొక వీడియోలో కొనసాగిందండి. రుమైజా హోస్టర్క్ని అరెస్ట్ చేసిన విధానం, అలాగే డ్యూ ప్రాసెస్కి సంబంధించిన వివరాలు ఆ వీడియోలో ఉన్నాయి. ఈ వీడియోలోనే లింక్ పెడతాను.